సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామన్న మాట్లాడే ముందు ఎందుకంటే మా గవర్నమెంట్ చాలా ఇచ్చింది అన్న చెప్తారు, కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, మెడికల్ కాలేజ్ ఇవన్నీ చాలా చెప్తారు. కాకపోతే మన గవర్నమెంటు శాంక్షన్ చేసి నేను అన్న కేటీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని అడిగి 96 కోట్లతోటి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినాం. అన్ననే తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినాం 3 సంవత్సరాల క్రితము. కానీ ఇప్పటికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదంటే స్పీకర్ ఎంత బాగా పనిచేస్తున్నాడో మీ అందరికి అర్థమవుతుంది. వీళ్ళు ఏంటంటే మూసీకి 1,50,000 కోట్లు పెడతారంట. మూసీకి 1,50,000 కోట్లు పెట్టేటోళ్ళు మూసీ పుట్టేటటువంటి వికారాబాద్ లోపల అనంతగిరి లోపల ఎస్టీపీని మంచిగా చేయనికే శాతం అయితే లేదు. వీళ్ళకు మూసీకి 1,50,000 కోట్లు పెడతారంట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన దగ్గర ఎస్టీపీ మంచిగా మురుగునీళ్ళనంతా శుభ్రం చేసి అప్పుడు వదిలేటటువంటి వాళ్ళు, అది మూలకు పడ్డది. ఇప్పుడు మురుగునీరు అంతా కూడా డైరెక్ట్గా దాంట్లోకి పోతున్నది. ఇంకోటి మోమిన్పేట్ లోపల 1,100 ఎకరాలు మొబిలిటీ వ్యాలీ అని అన్న రామన్న గారి చొరవతేట 1,100 ఎకరాలు మేము సేకరించి పెడితే ఇప్పటికి వరకు అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టింది లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ గురించి లగచెర్లలో కావచ్చు, లేకపోతే ఇక్కడ పరిగిలో కావచ్చు, భూములు గుంజుకుంటామంటున్నారు. గుంజుకొని మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్క పరిశ్రమ ఎక్కడ పెడతలేవు. ఇవన్నీ విషయాలు మీకు చెప్పడానికి ఇంకొక విషయం నేను రామన్నను కోరేది ఏంటంటే మా దగ్గర కేసులు మాత్రం చాలా ఎక్కువ అవుతున్నాయి అన్న. దాని మీద మీరు ప్రత్యేకంగా చెప్పాలా. మా బార్వాది గ్రామానికి సంబంధించింది మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అన్నదమ్ములు కొట్లాడినరు. అన్నదమ్ములు కాంగ్రెస్ వాళ్ళు మన పార్టీ వాళ్ళు కొట్లాడితే మనోడి కాలిరిగింది, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చిండ్రు. అదే ఊర్లో ఇంకో అన్నదమ్ములు కొట్లాడినరు. కాంగ్రెస్ వాడిని కాలిరిగింది, మనోని జైలుకు పంపించిండ్రు. సేమ్ కేసులు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ విధంగా ఉన్నది. మీరు మనోళ్ళందరికీ భరోసా కల్పించాలని చెప్పి కోరుకుంటూ, రోడ్ల పరిస్థితి మీకు తెలుసు. గతంలో స్పీకర్ గారు రోడ్ల గురించి ఏమన్నారు? అసెంబ్లీలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చక్కగా రోడ్లు వేయలేదు, మా వికారాబాద్లో పిల్లనిచ్చే పరిస్థితి లేదు అన్నాడు. 2.5 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు జరుగుతున్నది. ఎంతమందికి పిల్లని ఇప్పించిండు స్పీకర్ గారు? ఎన్ని రోడ్లు వేయించిండు? ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. మాటలు కోటలు దాటవాటే కాళ్ళు కడప దాటలేదు. స్పీకర్ గారు ఏమనుకుంటే మేమంటే ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ గారి నియోజకవర్గం మాది చాలా అత్యున్నతమైన నియోజకవర్గము, ఆదర్శప్రాయంగా అవుతుందేమనుకున్నాము. కానీ ఇంకొకటి కూడా ఏమనుకున్నాము, మొన్న మీ కుటుంబం నుంచే మున్సిపల్ చైర్పర్సన్ గెలితే మున్సిపాలిటీలో బాగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇక్కడ ఎల్ఐసి ఉంటుంది, మీకు చూసి ఉంటారు. ఎల్ఐసి ముందర గుంత 3% అయితే లేదంటే స్పీకర్ గారు ఎంత బాగా పనిచేస్తుండో మీరు అందరిని కూడా అర్థం చేసుకోవాలి. నేనేం అతిశయోక్తి కాదు, ఎక్కువ చెప్తాను. మీరు చూడవచ్చు, ఎల్ఐసి ముందర కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి అన్న రామన్న గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాను.